కొరియాకి చెందిన రచయిత్రి హ్యాన్ కాంగ్కు 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. మనందరికి తెలుసు సౌత్ కొరియా అంటేనే ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. సినిమా, సీరియల్స్, కంప్లీట్‌గా వాళ్ళ యొక్క లిటరేచర్. సో, ఇలా సౌత్ కొరియాకి చెందిన రచయిత్రికి అవార్డ్ రావటం, ఈవిడకి ఇంతకు ముందే బుకర్ ప్రైజ్ గూడా వచ్చిందనమాట. ఈవిడకి రావటం విశేషం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈవిడ హ్యూమన్ యాక్ట్స్ అని చెప్పి 2014లో ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో గ్వాంగ్‌జూ అనే ప్రాంతానికి సంబంధించి అక్కడ వయలెన్స్, అక్కడ మెమోరీస్ ఇవన్నీ రాసిందనమాట. ఓవరాల్‌గా ఆవిడకి నోబెల్ ప్రైజ్ రావడానికి ప్రధానమైన కారణం ఆవిడ మానవ జీవితాల్లో ఉన్న దుర్బలత, మనిషి లైఫ్ ఎంత ఫ్రెగైల్, హ్యూమన్ లైఫ్ ఎంత ఫ్రెగైల్ అని చూపిస్తూ హిస్టారికల్ ట్రామాస్ అనేవి చారిత్రాత్మకంగా మనిషి జీవితంలో జరిగిన ఒక ట్రామా అనేది మనిషిని ఎంత ఇంపాక్ట్ చేస్తాయి. ఇదంతా ఆవిడ పొయిట్రీ ప్రోజ్‌లో అద్భుతంగా రాసినందుకు గాను ఆవిడకొచ్చిందనమాట. ఫర్ హర్ ఇంటెన్స్ పొయిటిక్ ప్రోజ్ దట్ కాన్ఫ్రంట్స్ హిస్టారికల్ ట్రామాస్ అండ్ ఎక్స్‌పోజెస్ ద ఫ్రెజిలిటీస్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో, మానవ జీవితంలో ఉన్న దుర్బలత, మానవ జీవితంలో ఉన్న ఒక ఫ్రెజిలిటీ, వల్నరబిలిటీ గురించి రాస్తూ చారిత్రాత్మకంగా మనుషులు ఏ విధంగా ఆ ట్రామాస్‌ని, ఆ దుర్బలతను వాళ్ళు అనుభవించారో, ఆ భావాలు ఎలా ఉంటాయనే దాని మీద ఆవిడ అద్భుతమైన వర్ణన చేస్తారనమాట. ఆవిడ పొయట్రీ, ప్రోజ్ 2 రాస్తాయి. ముఖ్యంగా ఆవిడ చాలా పర్సనల్ అండ్ కలెక్టివ్ ట్రామా, వ్యక్తిగతంగా, కలెక్టివ్‌గా ఒక ట్రామా అనేది మనిషిని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. అలాంటి చారిత్రాత్మకమైన ఈవెంట్స్, యుద్ధాలు కావచ్చు, రకరకాల హింసాత్మక సంఘటనలు కావచ్చు, అదేవిధంగా మనిషి మెమొరీలో అవి ఎలాంటి ట్రామాని క్రియేట్ చేస్తాయి, ఒక సంఘం యొక్క మెమొరీలో అవి ఎలాంటి ట్రామాని క్రియేట్ చేస్తాయనే దాని మీద ఆవిడ అద్భుతమైన రచన చేస్తారనమాట. సో, ఆవిడ ఫిజికల్ అండ్ మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్, ఒక మనిషి సఫరింగ్ అనేది మానసికంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది, భౌతికంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది, దాని మీద ఆవిడ వర్ణన అద్భుతంగా ఉంటది. దానికోసమే దాన్ని యూనిక్ బ్లెండ్ చేయగలదనమాట. అంటే ఫిజికల్ సఫరింగ్, మెంటల్ సఫరింగ్ రెండిటిని హిస్టారికల్ సెన్స్‌లో అద్భుతంగా వర్ణించి, ఒక చరిత్రలో జరిగిన ఒక వయలెన్స్ కానీ ఇదంతా మనిషి జీవితాన్ని మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎలా ఇంపాక్ట్ చేస్తదనే వర్ణన అద్భుతంగా చేయగలదని చెప్పి నోబెల్ కమిటీ ఆవిడ గురించి చెప్పింది.